తేదీల తర్వాత ఈ శక్తి వెళ్ళిపోతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య చక్రంలోని 7వ రాశి అయిన తులా రాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే 2025వ సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళబోతుంది. అయితే అది ఎటువంటి శక్తి? ఆ శక్తి గనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి? ఇక మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? అయితే ఈ యొక్క తులా రాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా ఈ జనవరి 13, 14, 15 తేదీల్లో వారి ఇంట్లోనే దాగి ఉన్నటువంటి శక్తి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మార్కెట్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులా రాశి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ యొక్క తులా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే గనుక ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు సంపూర్ణ సహకారాలు అందిస్తారు. ఈ రాశివారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు, అసూయ అనేది వీరికి అస్సలు ఉండదు. ఇక తులా రాశివారు ఎప్పుడూ ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు కాని వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కారు. అయితే ఈ యొక్క తులా రాశి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు వీరిచే ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ తులా రాశివారు చాలామంది మిత్రులను, శిరోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క తులా రాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. ముఖ్యంగా తులా రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరికి శ్రేయోభిలాషులు కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు. ఇక ఈ విధంగా వీరిని అందరూ కూడా కపటటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ తులా రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన ఒక జెలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జెలసీ కారణంగానే అనేక రకాల కుట్రలు వీరిపై పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు. కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క తులా రాశివారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి వీరైతే తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఈ యొక్క తులా రాశి వారిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ తులా రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క తులా రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2020వ సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లోనే ఉండేటటువంటి నెగెటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి. అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది. ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. నరుడి దృష్టికి
నలరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారో అంతల ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక తులా రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటివరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను మీరు ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే నెగెటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు అలాగే చెప్పుకునేటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క తులా రాశి వారి జీవితంలో ఈ నెల అంటే ఈ 2025వ సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా తులా రాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది. దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ. ఇక ఈ నెల జనవరి 13, 14, 15 ఈ 3 తేదీలు అనేవి మీ జీవితంలో ఎంతో కీలకమైన రోజులు అని చెప్పొచ్చు. గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు చేశారు. అలాగే ఎంతో మంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. ఆ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో గనుక నెగెటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడుతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక సందర్భంలో మీరైతే మీ జీవితం ముగించాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ మీకు ఏర్పడింది. ఎందుకంటే దీనికి కారణం నెగెటివ్ ఎనర్జీ. అయితే తులా రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతం అయితే జరగబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అనేది ఈ జనవరి 13, 14, 15 తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా తులా రాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే గనుక వాటిని వెంటనే తీసి బయట పడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగెటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ, బకెట్లు కానీ, చైర్లు కానీ ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలాగే పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెట్టుకోకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా తులా రాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగెటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి తులా రాశి వారు ఆదివారం రోజున కలబంద ముక్కను తీసుకుని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి. ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే గనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగెటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీ కళ్లతో మీరు చూస్తారు.
ముఖ్యంగా ఈ జనవరి 13, 14, 15 తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే నెగెటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది. ముఖ్యంగా తుల రాశివారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి. అలాగే మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ లైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.